ఒక ఉద్యోగం చేయాలా అనుకున్నారు. దానికి ఒక ఎగ్జామ్ రాయాలా, దాంట్లో ఇంటర్వ్యూలో మళ్ళీ సెలెక్ట్ ఇంటర్వ్యూలో అవ్వాలా? సెలెక్ట్ కావాలా. ఈ దేశపు సిజేఐకి ఏం పరీక్ష ఉన్నది? హ్మ్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎవరు ఎన్నుకుంటున్నారు? ఏం పరీక్ష ద్వారా ఆయన ఎన్నికయ్యాడు? అదెవరికి ఏ ఏ ఇంటర్వ్యూని ఆయన ఫేస్ చేశాడు? హ్మ్. ఇది హిమాలయం అంతటి క్వశ్చన్. ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఫలానా వారు జస్టిస్ అని పేపర్లో వారిని గురించి మనం మాట్లాడకూడదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఏదైనా ఆర్టీఐ ద్వారా మనం న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఏ విషయాన్ని తీసుకోవడానికి లేదు. లేదు. అమ్మ 240 మంది జడ్జీలుంటే సుప్రీంకోర్టు ఒక ఆదేశం జారీ చేసిందమ్మా, వాళ్ళ ఆస్తులు డిక్లేర్ చేయాలని. ఎంతమంది చేశారో తెలుసా అమ్మా? 80 మంది చేశారు.